కొద్దిసేపటి క్రితమే జగన్మోహన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడడం మనం చూసాం. మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దఫాలుగా జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల వాళ్ళ పార్టీ ప్రజాప్రతినిధులతో కూర్చుంటున్నారు. ప్రధానంగా కూర్చోవడానికి కారణం ఏంటంటే ఈ మున్సిపల్ యాక్ట్ ప్రకారం లేదా పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం 4 years వరకు అవిశ్వాస తీర్మానం పెట్టడానికి లేదు. ఆ అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం అధికార పార్టీకి వచ్చిన నేపథ్యంలో ధైర్యంగా నిలబడుతున్న వాళ్ళకి అభినందించడం, కొంచెం బెరుగ్గా ఉన్న వాళ్ళకి ధైర్యం చెప్పడం, పార్టీతో లాయల్టీగా ఉన్న వాళ్ళకి గౌరవించడంతో పాటు ఆపోజిషన్ లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది పెడుతున్న వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇచ్చే బహుముఖ వ్యూహంతో ఆయన స్థానిక సంస్థల ప్రజాపరితో వరుస పెట్టింది సమావేశం అవుతున్నారు. అందులో భాగంగా ఇప్పుడు కూడా యలమంచిలి, అనంతపురం జిల్లా నుంచి ఒక సంబంధించి అదేవిధంగా విశాఖపట్నం కూర్చున్నారు. ఇది రొటీన్ గా జరుగుతున్న కార్యక్రమాలే. కానీ ఈ కార్యక్రమానికి వచ్చేసరికి 2 ప్రాధాన్యతలు ఉంది. ఈ సమావేశంలో ఏం మాట్లాడతారన్నది ఒకటి. రెండోది, ఇప్పుడు రాష్ట్రం అంతా మద్యం కేసు చుట్టూ వ్యవహారం నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేస్తారు, భారతి గారిని అరెస్ట్ చేసేస్తారు, మోడీ గారితో కూడా లోకేష్ గారు మాట్లాడొచ్చేసినారు, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు గవర్నర్తో కూడా మాట్లాడేసి వచ్చేసారు, ఇంకా అరెస్టే తరువాయి అన్న చర్చ నడుస్తున్న నేపథ్యంలో దాని గురించి ఏమి స్పందిస్తాడని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. ఆయన దానికి తప్ప మిగతాన్ని మామూలుగా మాట్లాడాడు. సో ఆ అంశాన్ని మాట్లాడే ముందు ప్రధాని ఈరోజు ఆయన ప్రస్తావించింది రెగ్యులరే కొంచెం టోన్ పెంచాడు. టోన్ పెంచడంలో ఉద్దేశం ఏంటంటే అవతల వైపు నుంచి కూడా టోన్ పెరుగుతా ఉంది, యాక్టివిటీ పెరుగుతా ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో చాలా తప్పు చేస్తూ ఉంది. ఎందుకంటే ఒక పార్టీ నుంచి ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, కార్పొరేటర్లుగా, కౌన్సిలర్గా గెలిచిన తర్వాత ఆ పార్టీతో ఉండడం అనేది సహజం. రెండోది, గత ఎన్నికల్లో కొన్ని విమర్శలు ఉన్నప్పటికీ కూడా ఎక్కువ మోతాదులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఎంపీటీసీలు, జెడ్పీటీసీ, లోకల్ బాడీ రిప్రజెంటేటివ్గా వాళ్ళు ఎన్నికయ్యారు. ఇప్పుడు చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది, ఇప్పుడు ఉదాహరణకు ఒక 50 కార్పొరేటర్లు ఉన్నారనుకోండి, 30 వైసీపీ, ఒక 20 చిల్లర తెలుగుదేశం పార్టీ వచ్చిందనుకో, లోకల్ ఎమ్మెల్యేలు కూడా అదనంగా ఎంపీలు తోడయ్యారు కాబట్టి ఒక 2-3 అట్లా లాగేసి మన వాళ్ళని, అది కూడా తప్పే, అట్లాంటివి చేస్తే కొంచెం సహజంగా ఉంటారు ప్రజలు. సరేలే అధికారం మారారు కదా, మారిందని. వీళ్ళు అసలు ఏమీ లేకుండా కూడా గెలిచిపోదాం అనుకుంటారు. అంటే 50కి 49 వీళ్ళుండి ఒకరు గెలిచినా కూడా గెలిచిపోదాం అనుకోవడం, అసలు లేని చోట వాళ్ళనే చేర్చుకుని మళ్ళీ ఎన్నికలు పెట్టి గెలిపించడం, ఇవన్నీ ఆ పార్టీకి చాలా నష్టం వస్తుంది. నిజానికి లోకల్ బాడీ ఎన్నికల్లో వైసీపీ కొన్ని పొరపాట్లు చేసిన కారణంగా కొంచెం చెడ్డ పేరు కూడా తెచ్చుకునింది, ఇట్లా చేయొచ్చా అని. ఆ చెడ్డ పేరు వైసీపీ వాళ్ళు దాన్ని సరిదిద్దుకోవడం కొంత టైం పట్టుండేది. ఎవరైనా మీరైనా నేనైనా ఒక తప్పు చేస్తే మనం వివరణ ఇచ్చుకొని మన తప్పుని సరిదిద్దుకోవాలి ప్రజలు అనుకుంటే కొంత టైం పడుతుంది. చేసిన తప్పు మనమే కదా, మళ్ళీ మనమే వివరణ ఇచ్చుకుంటే అంటే ఇప్పుడు మాట్లాడినట్టు రేపు ఎట్లా ఉండబోతాడా, ఇప్పుడు తెలిసిందా, ఇన్ని మాట్లాడతారు. కానీ మన ప్రత్యర్థులు మనకన్నా ఘోరం చేసేసారు అనుకోండి, ఇది మర్చిపోతారు జనం. ఇంకా మనం సరిదిద్దుకునే పని కూడా చేయాల్సిన వల్ల. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం వైసీపీ ప్రభుత్వం, వైసీపీ పార్టీ లోకల్ బాడీ ఎన్నికలు ఆ రోజు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో, డెమోక్రటిక్ గా జరగాల్సిన కొన్ని అన్డెమోక్రటిక్ గా, ఇనానమస్ కొన్ని జరిగాయి తప్పులు, దాన్ని కాదండి. దాన్ని వాళ్ళు సరిదిద్దుకునే అవకాశం వాళ్ళకి ఆ నొప్పి కూడా లేకుండా వీళ్ళే సరిదిద్దేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు. అది ఎట్లా అంటే వీళ్ళు అంతకన్నా ఘోరంగా చెప్పి వాళ్ళు 50 కార్పొరేటర్లు ఉన్న చోట ఒకరు గెలిచిన చోట వాళ్ళు గెలిచిపోతున్నారు. అది ఎట్లా గెలుస్తారో అక్కడ ఊరికి అర్థం కాదు, ఎక్కడ రాదు. రెండోది, వాళ్ళు కొన్ని చోట్ల ఇప్పుడు ఉదాహరణ తిరువూరు లాంటి ఘటన చూస్తున్నాం. అంటే చాలా జరిగినాయి, తిరువూరు కూడా జరిగింది. తిరువూరులో ఏం చేశారు, కోరం వాళ్ళకి అనుకున్న వర్కౌట్ కాపేసరికి మున్సిపల్ యాక్ట్ ప్రకారం కోరం ఉండింది అనుకోండి, ఎన్నిక జరిగిపోతుంది. వాళ్ళు గెలుస్తారని లోపల కార్పొరేటర్లు, కౌన్సిలర్లు పోకుండా అడ్డుకున్నారనుకోండి, కోరం లేదు కాబట్టి మళ్ళీ వాయిదా వేస్తారు. దానికోసం బయట నిలబడి ఊరు లోపల పోవడం అడ్డుకోరు. అసలు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతా ఉన్నప్పుడు జనంతో ఏం పని అక్కడ? ఆ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, అధికారులు తప్ప ఎవరు ఉండకూడదు. వాళ్ళు తప్ప అందరూ ఉన్నారు అక్కడ జనం. ఇది పబ్లిక్ గా కనపడతా ఉంది కదా. అసలు ఎందుకు వస్తారు అక్కడికి? ఏ పార్టీ వాళ్ళైనా జనం ఎందుకు రావాలి? కౌన్సిలర్లు రావాలి, అధికారులు రావాలి, ఎన్నిక నిర్ణయించాలి, వెళ్ళిపోవాలి. కోర్టు జోకి అరగంటలో వాళ్ళకి భద్రత కల్పించాను, ఇంత తీవ్రమైన ఆదేశాలు వస్తా ఉన్నా కూడా డోంట్ కేర్ అని చెప్పి మళ్ళీ మొదటికి వచ్చారు. ఇవన్నీ ఏం చేస్తాయి? ఖచ్చితంగా ఇంత ఘోరమా అనే చర్చ వచ్చేస్తుంది. ఇప్పుడు వైసీపీ వాళ్ళు గతంలో చేసిన తప్పులు తెలుగుదేశం కూడా మర్చిపోయినారు. అంత పొరపాటు వీళ్ళు చేస్తున్నారు. అంటే తప్పు చేయడం అంటే కొట్టడం, అరెస్ట్ చేయడం మాత్రమే కాదు, మనం వ్యవహరించే తీరు. ఈరోజు తిరువురులో కానీ ఇంకో చోట కానీ వాళ్ళ పాటికి వాళ్ళు కౌన్సిలర్ వస్తా ఉంటే ఈరోజు జరిగితే, ఇప్పుడు అది ఎలక్షన్స్ అయినా బై ఎలక్షన్స్ అయినా జరుగుతున్నప్పుడు ఎందుకు ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని చూడలేకపోతున్నాం? ఒక హింసాత్మక వాతావరణం ఖచ్చితంగా అందులోకి జొప్పించబడుతుంది. ఫ్యూచర్ జనరేషన్స్ కి అంత మంచి పరిణామం అనిపిస్తుందా? ఒకటే ఒక కారణం ఏంటంటే, ఈరోజు తిరువురైనా ఇంకో చోట అయినా ఇంకో చోట ఎందుకు వాయిదాలు పడుతుంది సమావేశం? ఉదాహరణకు
వైసీపీ నుంచి ఒక ఇద్దరు ముగ్గురు అదనంగా వస్తే తప్ప ఆడ తెలుగుదేశం గెలవదు అనుకోండి. కానీ అందరూ హాజరైతే కోరం ఉంటుంది. కోరం ఉంటే ఎన్నికలు పెట్టేస్తారు, గెలిచిపోతారు. ఎవరుంటే వాళ్ళు గెలిచిపోతారు. అది వద్దనుకుంటే ఏం చేయాలి? సమావేశానికి హాజరు కావాలి. ఉదాహరణకు విశాఖపట్నంలో మొదటి రోజు జనసేనకి డిప్యూటీ మేయర్ పదవి ఇస్తారన్నారు. తెలుగుదేశం వాళ్ళకి ఏమన్నా కోపం వచ్చింది. మేయర్ మేమే ఉండాలి, డిప్యూటీ మేయర్ అనుకున్నారు. ఏం చేయదని పరిష్కారం ఏంటి? అందరూ హాజరైతే ఎన్నిక జరిగిపోతుంది. కాబట్టి సింపుల్గా తెలుగుదేశం వాళ్ళు హాజరు కాకుండా ఎగ్గొట్టారు. దానివల్ల కోరం లేదు కాబట్టి వాయిదా వేసి ఈరోజు మళ్ళీ గెలిపించున్నారు. అంటే తమ అనుకున్న లక్ష్యం నెరవేరకపోతే సమావేశానికి హాజరు కాకుండా కోరం లేకుండా చేయడం. ఇంకో రోజు ఈ రేపు తెల్లారితో తెల్లారితో ఎలక్షన్ ఆ 2 రోజులు మనం అనుకున్న కార్యక్రమాన్ని సర్దించుకోవడం. ఇప్పుడు కోరం లేకుండా వాయిదా పడుతుంది. అట్లాంటివే ఇప్పుడు వైసీపీ కౌన్సిలర్ అందరూ తిరువూరులో వెళ్ళారనుకోండి, కోరం ఉంటుంది. కోరం ఉంటే ఎన్నిక జరుగుతుంది, వాళ్ళు గెలిచిపోతారు. కాబట్టి ఏం చేయాలి? వాళ్ళు కోరం లేకుండా అంటే వాళ్ళు సమావేశం పోనీ. అసలు మున్సిపల్ సమావేశంలో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు వాళ్ళు సొంతం. అది ఆ మున్సిపల్ కౌన్సిల్ అనేది ఆ కార్పొరేటర్లు, ఆ కౌన్సిలర్లకి సొంతం. అది ఆస్థానలయం కానీ వాళ్ళది. అది ఆ కౌన్సిల్ కార్యాలయం. అసలు వాళ్ళ కార్యాలయానికి వాళ్ళని బాగున్నట్టు కూడా సంబంధం లేని ఆ దరిదాపుల్లోకి కూడా వీళ్ళు రాకూడదు. దరిదాపుల్లోకి కూడా రానోళ్ళు దరిదాపుల్లోకి వచ్చేసి ఓనర్లు లాంటి కౌన్సిలర్లు లోపల బాగుని అడ్డుకుంటున్నారు. చివరకు వాయిదాలు పడుతుంది. పోలీసులు ప్రేక్షపాతం, మళ్ళీ కోర్టులు జోక్యం చేసుకున్న రక్షణ కల్పించమంటున్నారు. అయినా కూడా చేయం తతంగం జరుగుతూ ఉండేసరికి దానికి ఏమైనా ఘర్షణ అవి ఇవన్నీ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది? మీరు అన్నట్టు సొసైటీకి ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది. దీనివల్ల గతంలో వైసీపీ చేసిన పొరపాట్లన్నీ గాలికి పోయినాయి, వీళ్ళ సమస్యలు ముందుకు వచ్చినాయి. దానివల్ల మొత్తంగా తెలుగుదేశం పార్టీ స్వయంకృతం. రెండోది ఎంత టైం ఉంది తెలుసా? ఇంకా 10 నెలలు. సింపుల్గా 10 నెలలు. ఈ 10 నెలల్లో ఏమి సాధిస్తుంది తెలుగుదేశం పార్టీ? ఆ వైసీపీ చైర్మన్, మేయర్నో, జడ్పీ చైర్మన్ తొలగించేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూర్చుంటే ఏమి సాధిస్తారు? యాక్చువల్ గా ఈ టైం కి సంబంధించి కూడా మనం పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది అన్నట్టు కూడా ఆంధ్రప్రదేశ్ లో మనం చూస్తున్నాం. మీరు అన్నట్టుగా 10 నెలలు అనేది పెద్ద టైం ఏం కాదు, చాలా చిన్న స్పాన్ అది. దాన్ని కూడా ఎందుకు టీడీపీ ప్రభుత్వం ఓర్చుకోలేకపోతుంది, సమయం పాటించలేకపోతుంది? ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ చదరంగంలో పాములు కదపడంలో ఎందుకు ఒకలాంటి ఇదిని ఆయన తెచ్చుకుంటున్నారా, లేకపోతే ఎవరైనా ఆయనకి పక్కన కూర్చోబెట్టి నేర్పిస్తున్నారా అనేది కూడా ఒక మీమాంసగా కనిపిస్తుంది అంటున్నారు. రెండు మీరు చెప్పినట్టు ఉన్నది 10 నెలలు. 10 నెలల్లో 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి, 10 నెలల్లో వైసీపీ వాళ్ళు చైర్మన్ ఉన్నా వాళ్ళ మాట అక్కడ ఊరిండరు. చట్టంలో వింటారు కానీ అధికారికంగా ఎవరు మీకు తెలుసు, అధికారులు ఏ పార్టీ అధికారులు అంటే వాళ్ళ మాట వింటారు. నువ్వు మేయరా చైర్మన్ వాళ్ళ మాట వినరు. వీళ్ళే అంటే మీ పనులే జరుగుతాయి, కొత్తగా పోయిందేమీ లేదు. అధికారంలో మీరు ఉన్నారు కాబట్టి ఈ 10 నెలలు కూడా మీరు అనుకుంటే పనులు మీదే జరుగుతాయి. వాళ్ళ పేరుకు చైర్మన్ కూర్చోంటారా? రెండోది, మీరు కూర్చోబెడుతున్న చైర్మన్ ఎవరో తెలుసా? వాళ్ళ పార్టీ నుంచి లాక్కొచ్చి మళ్ళీ మీ కండ వేసి కూర్చోబెడుతున్నారు. కొన్ని తెలుగుదేశం వాడు ఏమైనా కూర్చున్నాడు అంటే అది లేదు, బొమ్మదే షర్ట్ మార్చేస్తాడు. ఏం లాభం దానివల్ల? దానికి ఇంత హింస పెట్టుకొని చేసుకోవాలన్నా దానివల్ల ఏమవుతుంది? కాబట్టి ఈ 10 నెలల వల్ల జరిగే నష్టం ఇది జరుగుతుంది. రెండోది, తెలుగుదేశం పార్టీకి తెలియదా అంటే కొన్ని సందర్భాల్లో స్వర్ణ గారు బేసిక్ గా అధికారం అనేది కొన్ని కనపడదు. అది అర్థం కూడా కాదు. అధికారం పోయేంత వరకు అది కనపడదు. మనం ఎన్ని చెప్పినా కూడా అధికారం అనే మత్తు ఎక్కిన తర్వాత ఇప్పుడు మద్యం తాగిన వాళ్ళు ఈ పోలికి గరట కాకపోవచ్చు కానీ వాళ్ళకి తాగ ముందు చాలా ప్లెజెంట్ గా ఉంటాడు. కొంచెం తాగినాడు అనుకోండి, వాడు ఏం మాట్లాడితే వాడికి అర్థం కాదు. అంతకుముందు మాట్లాడడానికి స్వరం మారిపోతుంది. అంటే అధికారం అనే మత్తు అనేది ఉంటుంది కదా, అది ఏమి చేస్తున్నాడో అర్థం కానిది. ఎప్పుడు అర్థం అవుతుందంటే మొత్తం ఉల్టా బట్టి ముత్తుపల్లి రాళ్ళు కొట్టిన తర్వాత అర్థం అవుతుంది. దీన్ని జయించినోడు గొప్ప నాయకుడు అవుతాడు. కాబట్టి అధికార పార్టీ ఆ రూట్లో ఉండకుండా ఇట్లా చేయడం వల్ల వాళ్ళకి లాభమూ లేదు. అనవసరంగా వైసీపీకి వాళ్ళు పదవులు పోయినాయనే ఫీలింగ్ తప్ప వాళ్ళు యాక్టివ్ అయిపోతున్నారు. ఇప్పుడు చాలా మంది కార్పొరేటర్లు, కౌన్సిలర్లు గతంలో ప్రశాంతంగా ఇంకా మనం 5 ఏళ్ళు ఏమీ చేయలేము, వాళ్ళు అధికారంలోకి వచ్చేసినారు, ప్రశాంతంగా ఇంట్లో ఉన్నాం, ఇంకా కొంతమంది అయితే సర్దుకునేసినారు. అంటే ఇంక వాళ్ళతో ఎందుకు కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారులే. ఇట్లా ఉన్నోళ్ళు కాస్త ఈ అవిశ్వాసాలు, ఈ దౌర్జన్యాలు, ఈ అరెస్టులతో బస్తీ మీద సవాళ్ళు ముందుకు వచ్చి రెడీ అయిపోతున్నారు. తెగించే పరిస్థితులు కనబడట్లేదు అంటారా మీరు? ఖచ్చితంగా. ఒక పిల్లి చాలా బలహీనమైంది. పిల్లిని కూడా కర్రేసుకుని మొత్తం కొట్టారనుకోండి, రూమ్లో వేసుకొని, ఒక దశ దాటిన తర్వాత బరికేస్తుంది, కొరకే శక్తి ఉండదు దానికి. బరికేస్తే కొరకడం కన్నా ఎక్కువ. కాబట్టి ఎవరైనా సరే ఎక్కువ ఒత్తిడి చేస్తే వాళ్ళు తిరగబడతారు. అంతకుముందు చెప్పాం కదా, ఇప్పుడు వైసీపీ నుంచి గెలిచిన చాలా మంది వాళ్ళు అధికారంకి వచ్చారు, ఇంకా 5 ఏళ్ళు ఉంటారు, మనకి ఏం చేస్తాం, గమ్మునుందాం అనుకున్న వాళ్ళు కాస్త ఇంకా రాని చూసుకున్నాం అన్నారు.